తన దగ్గరికి వచ్చిన వారిని కూడా ఏం చేయగలడు ఆయన? అందుకనే వాక్యంలో రాయబడిన మాట, ఆయన జీవం కలిగిన దేవుడు గనక, జీవిస్తున్నవాడు గనక తనని నమ్మి తన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా జీవము ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. ఆ జీవం కూడా అంటే సమృద్ధి జీవం ఇస్తాడంట ఆయన. ఏ జీవం ఇస్తాడు? ఆ మాటను ఆధారం చేసుకొని ఇవాళ పునరుద్ధాన దినమున మన ప్రభుని యేసుక్రీస్తు వారు మన కొరకే తిరిగి లేచాడని నమ్మి ఆ ప్రభుని మనం ఆరాధిస్తూ ఒక మాట, యేసు ప్రభు తిరిగి లేచాడంటానికి అనేక మంది సాక్షులు పొద్దున చెప్పాను. అవునా? మగ్దలేని మరియ, స్త్రీ లేని వారు, తర్వాత అమ్మాయి గ్రామానికి వెళ్తే ఇద్దరు మధ్య ఆయన ఉన్నారు. తర్వాత శిష్యుల వద్దకు వెళ్ళి శిష్యులతో ముఖాముఖిగా ద్వారం లోపలికి వెళ్ళిపోయి వారితో మాట్లాడి వారిని బలపరిచాడు. ఆ సమయంలో తోమా లేకపోతే తోమా కోసం మళ్ళీ ఒకసారి వచ్చాడా? వచ్చి తోమాతో, నువ్వు అంటున్న మాట నాకు అర్థమైంది, నువ్వు అవిశ్వాసి కారకుండానట్లు నేను పునరుద్ధానమే తిరిగి లేచాడు అన్న గుర్తుగా నా గాయాల్లో వేలు పెట్టి చూసుకోమని కూడా అవకాశం ఇచ్చాడు ఆయన. ఉన్నాయా గాయాలు ఆయనకి? పచ్చి గాయాలు ఉన్నాయి కదా. ఇవాళ నా గాయాల్లో వేలు పెట్టి అయినా చూసుకోమని ఒక మాట అన్నారు. నువ్వు అవిశ్వాసివి కాకుండానట్లు నాకు కాస్త నొప్పి అనిపించినా బాధ అనిపించినా పర్వాలేదు, నా గాయాల్లో వేలు పెట్టి చూసుకోమని